హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కొమ్మూరి నరసింహారావు. నేను గత 11 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సైకాలజీ మరియు పెడగాజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, మనకు డిఎస్సి టెట్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏది అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005. దీన్నే మనం ఏమంటాము అంటే NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దీన్ని తెలుగులో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము. మరి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని యొక్క మార్గదర్శక సూత్రాలు ఏంటి, ఈ NCF 2005ను ఆధారంగా చేసుకొని మనం పాఠశాలలో విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందించాలి మొదలైన విషయాలన్నీ కూడా మనకి NCF 2005లో చెప్పడం జరిగింది. మరి అసలు దీనికి పూర్వపరాలను మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఫ్రెండ్స్, మనకు ఎంతోమంది మేధావులు ఏం చెప్పారంటే తరగతి గదిలో విద్యార్థులు రోట్ మెథడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మన విద్యా వ్యవస్థ మొత్తం కూడా పరీక్షల మయంగా ఉంది, పరీక్షా కేంద్రీకృతంగా ఉంది. కాబట్టి ఈ విధానంలో మార్పు తీసుకొని రావాలి. అదేవిధంగా పిల్లలకి పరీక్షల రూపేణ కానీ పుస్తకాల రూపేణ కానీ చాలా బర్డెన్ అనేది ఉంది. ఆ బర్డెన్ని తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ NCF 2005ని రూపొందించడం జరిగింది. మరి ఈ NCF 2005కి సంబంధించి మనం పూర్వపరాలను పరిశీలించినప్పుడు మరి భారతదేశంలో NCF అనేది 2005లోనే వచ్చిందా అంటే దీనికి ముందు కూడా మనకు అనేకమైనటువంటి NCFలు అంటే జాతీయ పాఠ్య ప్రణాళికలు రావటం జరిగింది. మరి ఎప్పుడెప్పుడు వచ్చినాయి అని మనం చూసినప్పుడు 1975లో ఒక NCF రావటం జరిగింది. మరి 1975లో వచ్చినటువంటి NCF ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని మార్పు చేయటం జరిగింది. అది కాబట్టి 1975 కరికులం ఫ్రేమ్వర్క్ అనగానే మనకేం గుర్తు రావాలి, జనరల్ సైన్స్ని కంపల్సరీ సబ్జెక్టుగా మనకు గుర్తించారు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. అదేవిధంగా 1988లో కూడా మరొక కరికులం ఫ్రేమ్వర్క్ అనేది రావటం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే సైన్స్ కరికులం షుడ్ బి లెర్నర్ సెంటర్డ్ అన్నారు. అంటే అభ్యసన కేంద్రీకృతంగా సైన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే బ్లూమ్స్ చెప్పారో ఏం చెప్పారు, బ్లూమ్స్ 3 రంగాలుగా వర్గీకరించాడు. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని 3 రంగాలుగా వర్గీకరించాడు. కాబట్టి సైన్స్ అభ్యసన కేంద్రీకృతంగా ఉండాలి. అదేవిధంగా ఈ 3 రంగాలను ప్రతిబింబించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి అని మనకు 1988లో వచ్చినటువంటి NCF చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు 2000 సంవత్సరంలో మరొక కరికులం రావటం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే టీచింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాన్ని ఏం చేశారంటే అప్పర్ ప్రైమరీకి మరియు సెకండరీ లెవెల్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీని తప్పనిసరిగా ఉపయోగించాలి అని పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇంకేం చెప్పారంటే మన భారతదేశంలో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనకు 2000 సంవత్సరంలో వచ్చినటువంటి పాఠ్య ప్రణాళికలో చెప్పారు. ఇట్లా మనకు 1975లో ఒకసారి, 1988లో, అదేవిధంగా 2000 సంవత్సరంలో కరికులమ్స్ రావటం జరిగింది. అయితే కొంతమంది మేధావులు, కొంతమంది విద్యావేత్తలు ఏం ఆలోచించారంటే 2000 సంవత్సరంలో వచ్చినటువంటి కరికులంలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు అంటే దాని మీద ఒక కమిటీ వేయటం జరిగింది. అట్లా 2000 సంవత్సరంలో వచ్చినటువంటి NCFను సవరించి నూతన కరికులం ఫ్రేమ్వర్క్ రావటం జరిగింది. అదే మనకు NCF 2005. NCF 2005 ఏర్పాటు చేయటం జరిగింది. ఈ NCF 2005 మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే NCF 2005ను దేని ఆధారంగా రూపొందించారు అని గతంలో ఒక టెట్లో ప్రశ్న అడిగారు. NCF 2005ను దేని ఆధారంగా రూపొందించారు అంటే మనకు లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత అభ్యసన నివేదిక,
ఎవరండి ఇది రూపొందించింది అంటే ప్రొఫెసర్ యశ్పాల్. భారత అభ్యసన నివేదిక 1993. భారత అభ్యసన నివేదిక లెర్నింగ్ వితౌట్ బర్డన్, పిల్లల మీద స్కూల్ బ్యాగుల రూపంలో పుస్తకాల రూపంలో చాలా భారం అనేది పడుతుంది. ఆ భారాన్ని తగ్గించాలి అని ప్రొఫెసర్ యశ్పాల్ లెర్నింగ్ వితౌట్ బర్డన్ అనేటువంటి నివేదికను రూపొందించడం జరిగింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి నూతన కరికులం ఫ్రేమ్వర్కే 2005. మరి ఈ 2005కు సంబంధించి మనం చూసినప్పుడు ఈ ఎన్సెప్ను రూపొందించడానికి ముందుగా మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో, అంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర స్థాయిలో అయితే విద్యాశాఖ ఉంటుంది, కానీ కేంద్ర స్థాయిలో అయితే MHRD ఉంటుంది, మానవ వనరుల శాఖ ఉంటుంది. మరి 2005లో ఉన్నటువంటి ఆ మానవ వనరుల శాఖ మధ్యలు అదేవిధంగా గవర్నమెంటు ఆలోచించి ఏం చేసిందంటే మనకు అంతకుముందు ఉన్నటువంటి కరికులంలో ఉన్నటువంటి లోపాలను సవరించి ఒక కొత్త పాఠ్య ప్రణాళిక పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా శిశు కేంద్రీకృతంగా పుస్తకాల భారాన్ని తగ్గించే విధంగా ఒక నూతన పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అని ఏం చేశారు అంటే 2004 జూలై 14-19 మధ్య కాలంలో 2004 జూలై 14-19 మధ్య కాలంలో ఏం చేశారంటే ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మన భారతదేశ అవసరాలకు అనుగుణంగా పిల్లల మీద ఎలాంటి భారం లేకుండా పిల్లవాడు సంతోషంగా ఆనందంగా పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవటానికి ఒక మంచి పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. మరి ఎవరు తయారు చేస్తారు అని ఆ సమావేశంలో వాళ్ళు డిస్కషన్ చేయటం జరిగింది. అప్పుడు NCERT వాళ్ళు, NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఈ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వాళ్ళు ఏమన్నారు అంటే ఈ నూతన కరికులం ఫ్రేమ్వర్క్ను మేము రూపొందిస్తాము అని వాళ్ళు ముందుకు రావటం జరిగింది. అట్లా ఇది కూడా మనకి ఎగ్జామ్లో బిట్టే. ఎన్సెప్ 2005ని రూపొందించినటువంటి వాళ్ళు ఎవరు అంటే NCERT వాళ్ళు. ఎన్సెప్ 2005 నివేదిక దేని ఆధారంగా రూపొందించారు అంటే భారత అభ్యసన నివేదిక. ఇవన్నీ కూడా గతంలో మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎన్సెప్ 2005ని రూపొందించింది ఎవరు అంటే NCERT వాళ్ళు రూపొందించడం జరిగింది. మరి NCERT వాళ్ళు రూపొందించినప్పుడు ఏం జరిగింది అంటే దీనికి ఒక కమిటీ వేశారు, అంటే కరికులం రూపొందించడానికి ఒక కమిటీ వేశారు. దాన్నే నేషనల్ స్టీరింగ్ కమిటీ లేదా జాతీయ స్టీరింగ్ కమిటీ, జాతీయ స్టీరింగ్ కమిటీ. ఇది కూడా పూర్వపు టెట్లో దీంట్లో కూడా బిట్టు అడగటం జరిగింది. ఏమని అడిగాడంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ పేరేది అని అడిగాడు. దాన్నే మనం ఏమంటాము, జాతీయ స్టీరింగ్ కమిటీ అంటాము. ఈ జాతీయ స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు, జాతీయ స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటం జరిగింది. మరి జాతీయ స్టీరింగ్ కమిటీ యొక్క సభ్యుడు ఎవరు అంటే చూడండి, ఇక్కడ చూడంగానే అర్థమవుతుంది ఎవరు అంటే ప్రొఫెసర్ యశ్పాల్. మనకు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి నివేదికను తయారు చేసింది ఎవరండి, ప్రొఫెసర్ యశ్పాల్. అదేవిధంగా మనకు ఎన్సిఎఫ్ 2005 జాతీయ స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రొఫెసర్ యశ్పాల్. ఇట్లా ప్రొఫెసర్ యశ్పాల్ మరియు కొంతమంది మేధావులు, విద్యావేత్తలు, స్కాలర్స్, అంటే ఎవరైతే యూనివర్సిటీలో స్కాలర్స్ ఉన్నారో ఇట్లా కొంతమంది మేధావులు, విద్యార్థులు, స్కాలర్స్ వీళ్ళందరినీ కూడా కమిటీలో తీసుకొని నూతనంగా మన భారతదేశానికి అవసరమైనటువంటి ఎన్సిఎఫ్ను రూపొందించడం జరిగింది. కాబట్టి ఎన్సిఎఫ్ చైర్మన్ ఎవరు అంటే స్టీరింగ్ కమిటీ చైర్మన్ అంటే ప్రొఫెసర్ యశ్పాల్. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అని అడుగుతాడు. ఎంతమంది సభ్యులు అంటే 34 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఒక చైర్మన్ ఉన్నారు. మీరు ఎగ్జామ్లు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, మొత్తం అన్నప్పుడు 35 అని పెట్టాలి. ఎన్సెప్ 2005లో మొత్తం సభ్యుల సంఖ్య అంటే
35. అదేవిధంగా ఎన్సెప్ 2005 కమిటీలో సభ్యులు అన్నప్పుడు 34 మంది ఉంటారు. ఈ 34 మంది సభ్యుల్లో మనం కూడా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఎవరండి? ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఇది 2017లో మనకు టెట్లో బిట్టు అడగటం జరిగింది. ఏమని అడిగారు అంటే ఎన్సెప్ 2005లో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి సభ్యురాలు ఎవరు అని అడిగారు. ఎవరు అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకు ఎన్సెప్ జాతీయ స్టీరింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఈ స్టీరింగ్ కమిటీలో మొత్తం 34 మంది సభ్యులు ప్లస్ ఒక చైర్మన్ ఉన్నారు. చైర్మన్ పేరేది అంటే ప్రొఫెసర్ యశ్పాల్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ జాతీయ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఎన్సెప్ను రూపొందించడం, దాని యొక్క ఇంట్రడక్షన్కి సంబంధించి ఈ విధంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇది ప్రతిదీ కూడా ఎగ్జామ్ పరంగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ కాబట్టి యశ్పాల్ కానీ శాంతా సిన్హా కానీ అదేవిధంగా రూపొందించింది ఎవరంటే ఎన్సీఆర్టీ కానీ అదేవిధంగా ఎన్సీఆర్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరేది అంటే జాతీయ స్టీరింగ్ కమిటీ కానీ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఎన్సెప్ రూపొందించేటువంటి క్రమంలో ఆ ఎన్సెప్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో మొదటి వాక్యము ఎన్సెప్ నివేదికలో మొదటి వాక్యము దేనితో ప్రారంభమవుతుంది? ఇది మనకు 2018లో మనకు ఎగ్జామ్లో అడగటం జరిగింది. ఎన్సెప్ 2005 నివేదికలో మొదటి వాక్యము దేనితో ప్రారంభమవుతుంది అంటే సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం అనేటువంటి వాక్యంతో ఇది ప్రారంభమవుతుంది. మరి ఈ వాక్యాన్ని దేని నుండి గ్రహించారు అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ మనకు ఎన్సెప్ నివేదికలో పొందుపరచడం జరిగింది. మరి ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది మనకు తెలంగాణ టెట్లో అడిగాడు. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి గ్రంథము ఎవరు రచించారు అని కింద ఆప్షన్స్ ఇస్తే చాలామంది తప్పు రాయటం జరిగింది. కాబట్టి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి గ్రంథం ఏది అంటే సివిలైజేషన్ ప్రోగ్రెస్. ఇది దీంట్లో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. మరి ఈ వాక్యాన్ని ఎందుకు రాశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే చిన్న విషయము. రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్న బాల్యంలో తనకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్తోని ప్రతిరోజు కూడా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు వచ్చి అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఇలా ఆటలు ఆడుకునేటువంటి క్రమంలో ఒకరోజు దూరపు చుట్టమైనటువంటి తన మామ వచ్చేటప్పుడు కీ ఇస్తే ఆడేటువంటి రకరకాల విన్యాసాలు చేసేటువంటి ఒక బొమ్మను తీసుకొని వచ్చాడట. తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. ఆ ఫ్రెండ్ ఏం చేసిండంటే దానితోని రకరకాల విన్యాసాలు చేసుకుంటూ క్రమంగా బయట పరిసరాలకు దూరం అయిందట. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఇంట్లో నివదానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గతంలో అయితే బయట పిల్లలు బయటకు వచ్చి ఆడుకునేవాళ్ళు. కానీ ఈరోజు మొబైల్స్ వచ్చినాక టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంట్లోనే ఆడుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్నే రవీంద్రనాథ్ ఠాగూర్ బాల్యంలో కూడా ఏం జరిగింది అంటే ఆ ఫ్రెండ్ ఎప్పుడైతే ఆ కీ ఇచ్చేటువంటి బొమ్మ వచ్చిందో అప్పటి నుండి బయటకు రావటం అనేది బంద్ చేయటం జరిగింది. ఆ సందర్భంలో ఆయన అంటాడు ఆవిడికి మంచి బొమ్మ ఉంది, ఆ బొమ్మను చూసి వాడు గర్వపడుతున్నాడు కానీ అతన్ని చూసి మేము జాలి పడుతున్నాము. ఎందుకంటే ఆ మర బొమ్మలో కన్నా బయట
ఉన్నటువంటి పరిసరాల్లో చాలా ఆనందం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ గ్రంథంలో మొదటి వాక్యం ఏది అంటే, సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. ఏ గ్రంథంలో ఉందండి? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి గ్రంథంలో ఉంది. ఇది రచించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి మనం కవి రచించడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్సెప్ 2005ని మనం పరిశీలించినప్పుడు అసలు ఎన్సెప్ 2005లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మార్గదర్శక సూత్రాలు ఏంటి, ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఈ క్రింది వాణిలో ఎన్సెప్ 2005 మార్గదర్శక సూత్రము కానిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా మనకు ఒక 5 సూత్రాలు ఉన్నాయి. ఇవి చెప్పుకుంటే మనకు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. ఒకటి, రెడ్యూసింగ్ బర్డెన్ ఆన్ చిల్డ్రన్, అంటే పిల్లల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా పుస్తకాల భారాన్ని తగ్గించాలి అనేటువంటిది మనం మొదటగా చెప్పుకుంటాం. అదేవిధంగా కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనకు పాఠ్యాంశాలను లేకపోతే జ్ఞానాన్ని ఎక్కడికి పరిమితం చేయకూడదు, తరగతి గదికే పరిమితం చేయకుండా బయట ఉన్నటువంటి దాన్ని కూడా, అంటే పాఠశాల బయట ఉన్నటువంటి దానితో కూడా అనుసంధానం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్కూల్లో తరగతి గదిలోనే పాఠాలు ఎక్కువగా బోధించేటువంటి పరిస్థితి ఉంది. జ్ఞానాన్ని తరగతి గదికే పరిమితం చేయొద్దు, ఎక్కడికి బయట ఉన్నటువంటి పరిసరాలతో కూడా అనుసంధానం చేసి పాఠ్యాంశాలను బోధించాలి అనేటువంటిది మనం ఇది చెప్పుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే, ఎండ్యూరింగ్ దట్ లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బట్టి విధానం కంఠస్థ విధానాన్ని తగ్గించాలి. కానీ ఫ్రెండ్స్ మీరు చూడండి, ఈరోజు చాలా స్కూల్స్లో ఏంటంటే బట్టి నేర్పించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బట్టి విధానాన్ని స్వస్తి పలకాలి. మనం కూడా చిన్నప్పుడు తెలుగు పద్యాలు, హిందీ పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు బట్టి నేర్చుకున్నాం. బట్టి నేర్చుకుంటే గుర్తుంటుందో కానీ మనకు లైఫ్లో ఉపయోగపడే అవకాశం ఉండదు. కాబట్టి ఏ విషయాన్నైనా కూడా అర్థవంతంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి నేనే నా లైఫ్లో 9వ తరగతి చదివేటప్పుడు ఒక 5 మార్కుల కోసం హిందీ పద్యాన్ని బట్టే ఇప్పుడు కూడా గుర్తుంది, కానీ నాకు ఇప్పటికి కూడా అర్థం తెలియదు. ఏంటిది అంటే, తులసి సంతు స్వంబుతరు పులి పలిం పర్యేత్ ఇతుతేవే పావననత్ ఉతుతేవే పల్దేత్ ఏక్ భరోసే ఏక్ బల్ ఏక్ రామ్ ఘనశ్యామ్ ఈ చాతక్ తులసీదాస్ అని 5 మార్కుల కోసం చాలా బట్టి నేర్చుకోవటం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పటికి కూడా పాఠశాలలో బట్టి విధానం అనేది ఉంది. కాబట్టి ఆ బట్టి విధానం, కంఠస్థ విధానం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అని వీళ్ళు ఎన్సీఎఫ్లో మార్గదర్శక సూత్రాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు నాలెడ్జ్ అనేది టెక్స్ట్ బుక్ కేంద్రీకృతంగా ఉండకూడదు, టెక్స్ట్ బుక్ను దాటి బయటికి వెళ్ళాలి. ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నాలెడ్జ్కే పరిమితం అవుతున్నాం. ఉదాహరణకి మీరు చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో ఫలానా వ్యాధి వచ్చినప్పుడు, ఉదాహరణకి వ్యవసాయంలో ఏం చెప్తారంటే ఫలానా ఎర్రకుళ్ళు తగిలొస్తే మోనోక్రోటోపాస్ కొట్టండి, అది కొట్టండి అని చెప్తున్నారు. కానీ పుస్తకాల్లో ఉన్న మందులు కనుక కొడితే అక్కడ పురుగు చచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే మనం ఇంకా టెక్స్ట్ బుక్లు ఏంటంటే పురాతనమైనటువంటి విషయాలే మనం నేర్చుకున్నటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మనకు అవసరమైనటువంటి, ఉదాహరణకి ఈరోజు మనం పరిసరాల్లో చూసాం, ఎంతమందికి పొలం లెక్కలు వస్తాయండి? మనం పొలం 1 ఎకరానికి ఎన్ని సెంట్లు, ఎకరానికి అదేవిధంగా ఎన్ని కుంటలు అంటే ఇవాళ డిగ్రీ మ్యాథమెటిక్స్ విద్యార్థి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనకు ఉపయోగపడేటువంటి, ఉదాహరణకి నేను చాలాసార్లు గమనించాను, కొంతమంది ఎంఎస్సి ఫిజిక్స్ చేస్తారు, అదేవిధంగా ఇంకా దాంట్లో ఉన్నతమైనటువంటి స్థాయికి పోతారు. కానీ ఇంట్లో ఎప్పుడైనా ఫ్యాన్ ఆగిపోతే, ఫ్యాన్ ఎందుకు ఆగిపోయింది, అదేవిధంగా మన ఇంట్లో ఫీజు పోతే ఫీజు కూడా వేయటం రాదు. కానీ ఆ ఫిజిక్స్ విద్యార్థులు ఏం చదువుతారు అంటే ఎలక్ట్రోడు, యానోడు, క్యాథోడు ఇట్లా అనేక విషయాలు చదువుతారు, ఇంట్లో ఫీజు పోతే వేయటం రాదు.
అదేవిధంగా బయాలజీ విద్యార్థులు చాలా విషయాలు చదువుతారు, కానీ ఏదన్నా అన్హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలియదు. కాబట్టి మన పుస్తకాలను దాటి బయట పరిసరాల్లోకి వెళ్ళి విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని, ఎన్రీచింగ్ ద కరికులం టు ప్రొవైడ్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ రాదర్ దెన్ రిమైన్ టెక్స్ట్ బుక్ సెంట్రిక్, అంటే పుస్తకాన్ని దాటి బయటికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటిది ఎన్సిఎఫ్ ఇంకొక మార్గదర్శక సూత్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్, అంటే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరళీకరించాలి. గతంలో వ్యాసరూప ప్రశ్నలు, ఉదాహరణకు నేను 8th క్లాస్లో నేను ఒక టీచర్గా పనిచేసేటప్పుడు ఒక 8th క్లాస్ అమ్మాయి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చా 10 మార్కులకి. ఆ 10 మార్కులకి ఇస్తే అమ్మాయి టీవీలో వచ్చినటువంటి ఒక సీరియల్ గురించి రాసింది. అంటే మన ఎగ్జామినేషన్ సిస్టమ్ అట్లా వ్యాసరూప ప్రశ్నలు, పెద్ద పెద్ద ప్రశ్నలు ఉండటం వల్ల ఆ పిల్లల్లో విస్తృతమైనటువంటి నాలెడ్జ్ని మనం మెజర్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పరీక్షలను సరళీకరించాలి. అదేవిధంగా మనం వాటిని ఏం చేయాలి అంటే క్లాస్ రూమ్ బోధనలో మిళితం చేయాలి. క్లాస్ రూమ్ బోధనలో మిళితం చేసి బోధించాలి. అందుకనే ఇలా సిసిఈ మెథడ్ వచ్చింది. సిసిఈ మెథడ్లో నిర్మాణాత్మక మూల్యాంకనము, అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఏం చెప్తుందంటే మూల్యాంకనం అనేది తరగతి గదిలోనే జరగాలని చెప్తుంది. అదే వీళ్ళు చెప్పినటువంటిది. కాబట్టి పరీక్షలను సరళీకరించి ఏం చేయాలి, క్లాస్ రూమ్ తరగతి గది బోధనతో మిళితం చేయాలని చెప్తుంది. అదేవిధంగా పిల్లవాడికి సంబంధించి ఏంటంటే మన దేశం గురించి, అదేవిధంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి సరైనటువంటి ఒక ఆలోచన దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్సిఎఫ్ 2005ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 ముఖ్యమైనటువంటి మార్గదర్శక సూత్రాలు ఏంటి అంటే, ఒకటి, పిల్లల మీద ఎలాంటి భారాన్ని కలిగించకూడదు. అదేవిధంగా జ్ఞానాన్ని తరగతి గది బయట పరిసరాలతోని అనుసంధానం చేయాలి. అదేవిధంగా లెర్నింగ్ అనేది రోట్ మెథడ్స్ లాగా ఉండకుండా మంచి ఆలోచింపజేసగలిగే, అదేవిధంగా పిల్లల్లో సృజనాత్మకతను బయటికి వెలికి తీసేటువంటి విధానం ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఏవైతే కరికులం ఉందో ఆ కరికులం అనేది టెక్స్ట్ బుక్కే పరిమితం కాకుండా బయట ఉన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. ఎగ్జామినేషన్ సిస్టమ్ సరళీకరించి తరగతి గది బోధనలో మిళితం చేయాలి. అదేవిధంగా పిల్లవాడికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం, అదేవిధంగా బాధ్యత ఉండే విధంగా చేయాలి అనేటువంటి ముఖ్యమైన మార్గదర్శక సూత్రాలతో ఎన్సిఎఫ్ 2005 రూపొందించడం జరిగింది. మరి ఇది ఒకటి చూడండి, ఎన్సిఎఫ్ 2005లో ముఖ్యంగా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇది కూడా మనకు మీరు చూడండి, ఈ మధ్య కాలంలో దీంట్లో నుండి 2 బిట్స్ వచ్చాయండి. ఏమని అడుగుతుందంటే ఈ ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం ఏది అని అడిగాడు ఒకసారి. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005లో 4వ అధ్యాయం ఏది అని అడిగాడు. కాబట్టి మొత్తం మనకు 5 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 5 అధ్యాయాలు ఏంటి అనేది చూద్దాం. ఎన్సిఎఫ్ 2005లో ముఖ్య అధ్యాయాలు ఏంటి మరి అంటే, ఒకటి విద్యా దృక్పథం ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టివ్స్ అంటాం. విద్యా దృక్పథం ఎట్లా ఉండాలి అంటే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించేటప్పుడు అది ఏ ప్రాస్పెక్టివ్లో తయారు చేయాలి అంటే భారతరహిత అభ్యసనాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువలు కాపాడబడే విధంగా మనకు ఉండాలి. ఇలాంటి కొన్ని విద్యా దృక్పథాలతోని మనకు ఎన్సిఎఫ్ తయారు చేయటం జరిగింది. నెక్స్ట్ రెండోది అభ్యసనము, జ్ఞానము. అంటే పిల్లవాడికి ఏ విధంగా అభ్యసనం అందించాలి, అదేవిధంగా ఏ విధంగా జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి విషయాల ఆధారంగా ఇది రూపొందించడం జరిగింది. నెక్స్ట్ మూడోది కరికులం ఏరియా, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే పాఠశాల దశలు, పాఠ్యాంశాలు,
పాఠ్యాంశాలు, అదేవిధంగా మూల్యాంకనము అనేది మనకు 3వ యూనిట్. అదేవిధంగా 4వ యూనిట్ ఏంటంటే తరగతి గది పరిసరాలు. తరగతి గది పరిసరాలు వాతావరణానికి సంబంధించింది 4వ యూనిట్. అదేవిధంగా 5వది సంస్కరణలు. రిఫార్మ్స్ అంటాము, సిస్టమాటిక్ రిఫార్మ్స్ లేదా సంస్థాగతమైనటువంటి సంస్కరణలు. ఇట్లా ఎన్సిఎఫ్ 2005లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి విద్యా దృక్పథము, 2వది అభ్యసనము మరియు జ్ఞానము, 3వది పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనము, నెక్స్ట్ తరగతి గది పరిసరాలు, 5వది సంస్కరణలు.